ఆదివారం వచ్చిందంటే చాలు అందరూ మటన్ షాపులు, చికెన్ షాపుల ముందు క్యూలో నిలబడతారు. ఆ రోజు ఖచ్చితంగా మాంసాహారం తినాల్సిందే. ఇందులో రకరకాలుంటాయి. కొందరు లివర్ తింటే, మరికొందరు ఎముకలు లేకుండా, మరికొందరు కేవలం ఎముకలే తింటుంటారు. అలాగే కొందరు మేక గుండెకాయను తింటారు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను అందించగలదు. మేక గుండెకాయలో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు కండరాల అభివృద్ధి కోసం తోడ్పడుతుంది. గుండెకాయలు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటాయి. మనిషి గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు, శరీర దృఢత్వానికి మంచివి. విటమిన్ B12 దొరుకుతుంది. దీనివల్ల నాడీ వ్యవస్థకు, కండరాల పనితీరుకు సహాయపడుతుంది. మేక గుండెకాయలో ఐరన్ కూడా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచేందుకు సహాయపడుతుంది. అనీమియా నివారణకు తోడ్పడుతుంది. గుండెకాయలో ఉండే పోషకాలు, ముఖ్యంగా ఫాస్ఫరస్, జింక్, మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. మాంసంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అధికంగా కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. మాంసంలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి కూడా గుండె జబ్బులకు కారణమవుతాయి. అయితే వండుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మేక గుండెకాయను పద్ధతిగా శుభ్రపరచకపోతే బ్యాక్టీరియా లేదా పారాసైట్ సంక్రమణలు కలుగుతాయి. గుండెకాయలో కొవ్వు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది అధిక కొవ్వు ఉన్న ఆహారం వాడుతున్న వారిలో కొంతమందికి ఆరోగ్య సమస్యలు సృష్టించవచ్చు. ప్రధానంగా గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇబ్బందికరంగా మారుతుంది. దీన్ని అధికంగా తినడం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. మితిమీరిన మోతాదులో తీసుకోకుండా ఉండడం ఉత్తమం. కొంతమందికి మేక గుండెకాయను తినడం వల్ల అలర్జీలు లేదా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే దీనిని మొదటిసారి తినే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.